ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. ఆ యొక్క దేవుని పిల్లలైన మరి దేవుని కొరకు నిలబడుతున్న మీ అందరి కొరకు మేము రోజు ప్రార్థన చేస్తున్నాం. మనదిన ప్రార్థన ద్వారా చాలామంది ఆత్మీయంగా బలపడుతున్నారని, ఆత్మీయంగా స్థిరపడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ బలపడండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడులను కలిగింది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యోబు గారు మొదట కోల్పోయినటువంటి పరిస్థితిలో ఎంత కోల్పోయారో, ఎంత పరిస్థితి, పిల్లలను, ఆ యొక్క పొలాలను, ఆయనకున్న గుర్రాలను, గాడిదలను, గొర్రెలను సమస్తాన్ని కూడా పోగొట్టుకుంది. అయినా ఆయన దేవుని మీద ఒక్క నేరం కూడా మోపకుండా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేయడం ద్వారా యోబు గారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే, అంటే ఒక పరీక్షలో నువ్వు నెగ్గగలిగితే, ఒక పరీక్షలో ఆయన బట్టలు పిండి ఎలా ఆరేస్తామో అలాగే మనల్ని పిండేసినప్పుడు, మనకి శ్రమలు అంతగా కలిగించినప్పటికీ నువ్వు ఓర్చుకుంటావే, దేవుడు తదుపరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు పిండబడుతున్నావేమో, ఇప్పుడు శ్రమకు అప్పగించబడ్డావేమో, ఇప్పుడు నువ్వు ఎవ్వరూ పడలేని బాధను పడుతున్నావేమో, కానీ దేవుడు ఎవ్వరూ ఊహించలేని గొప్ప ఆశీర్వాదాన్ని కూడా నువ్వు చూడబోతున్నావని విశ్వాసంతో మాట చెప్తూ ఉండగా నువ్వు కూడా ఆమేనని చెప్పి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో యోబు గారు ఎంత నలగబడ్డారో, ఎంత శ్రమలకు అప్పగించబడ్డారో, రెట్టింపు దీవెన పొందుకున్న మేము కూడా శ్రమల్లో ఉన్నాం. మా శ్రమలు అధికం అవుతూ ఉన్నాయి అంటే అటు అంతము దగ్గరికి వచ్చిందని మేము అర్థం చేసుకుంటున్నాం. లెక్కను బలపరిచి స్థిరపరిచి కృప చూపించమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.